ఎంత అండి రెండు? ఒక్కోటి 1500. రెండు కలిపి 700 ఇవ్వండి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇట్లాంటి వాళ్ళు వస్తే నేను దివాలా తీయాలి. లేదు మేడం. ఎంతకి ఇస్తారు చెప్పండి ఫైనల్ ప్రైస్? లేదు మేడం, ఇది ఫిక్స్డ్ రేటు, మీకు ఏం తగ్గించుకోండి. రెండు కలిపి ఒక 1000 ఇవ్వండి అయితే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? లేదు మేడం, అది ఫిక్స్డ్ రేటు ఇక అంతే. కనీసం ఒక 100 తగ్గించండి. అసలు తగ్గించడానికి లేదు. 50 నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? ఇట్లాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు నాకు? పోనీ ఒక 10 తగ్గించండి, అడుగుతున్నాను కదా. సరే మేడం, మీ ఇష్టం వచ్చినంత ఇచ్చి తీసుకొని వెళ్ళండి. ఇష్టం వచ్చినంత ఏమంది. సరే పోనీ రెండింటికి ఒక 1000 ఇచ్చేద్దాం. సరే ఒక 1000 ఇస్తా అండి. వెళ్ళండి మేడం, ఫస్ట్ మీరు వెళ్ళిపోండి. సరే. వెళ్ళండి మేడం, ఊరి మీద తీసుకోండి. ఎక్కడి నుంచి వస్తారా బాబు, నాకు ఇట్లాంటి వాళ్ళు తగులుతున్నారు. పెట్టగా నేను ఏదో బట్టల షాప్ పెట్టాను అనమాట, అది కూడా ఇంటి దగ్గర చేసుకుంటే ఇట్లాంటి వాళ్ళు తగులితే ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుందండి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మేడం మీకు చూపించమంటారా? మేడం మీకు చూపించండి. చాలా బాగుంది. ఎంత మేడం? 675. అవునా? అప్పుడు చాలా బాగుందండి. అసలు నేను గోల్డ్ జాబులు చూస్తాను, అన్నీ ఏవేవో ఏం చెప్తాను, మీ దగ్గర చాలా బాగుంది. ఏంటి సార్ అది? నేను గోల్డ్ జాబులు చూస్తాను, అన్నీ ఏవేవో ఏం చెప్తాను, మీ దగ్గర చాలా బాగుంది. ఈసారి ఇది అన్నీ కూడా చాలా బాగుంది. ఇది ఇంకా చాలా బాగుంటుంది చూడండి. ఇది కూడా 675. అవునా? చాలా బాగుంది మేడం. మంచి కాంబినేషన్ అన్నీ కూడా సారీస్ చాలా బాగుంది. 675 అంటే చాలా చౌక కదండి. చాలా అయితే మేడం, మీరు ఒక్కళ్ళేనండి తక్కువగా అమ్ముతున్నానని చెబుతున్నారు. ఇందాక ఒక ఆవిడ వచ్చిందండి, అసలు బాబోయ్ నా ప్రాణం తినేసింది. అసలు మళ్ళీ లేదేమో ఏ కాస్ట్ ఎంతో. అదే కదా, ఇప్పుడు అది ఉంది మంచి కాటన్, కానీ చూడండి ఎంత రీజనబుల్ గా. కాటన్ అంటేనే చాలా కాస్ట్ ఉంటుంది బాగా, చాలా మంచిగా మీలాంటి వాళ్ళు వస్తే కనుక మేము బతికిపోతామండి హాయిగా ప్రశాంతంగా. సారీస్ కొనండి, ఎంత బాగున్నాయి తెలుసండి. రేట్లు అవి నేను ఎక్కువ షాపింగ్ చేస్తాను, కానీ చాలా బాగున్నాయి. చెంటకి దగ్గర సారీస్ కొనండి అందరూ. ఓకే, థ్యాంక్ యూ అండి. అసలు ఒక్కసారి ఒక లుక్ వేసేసేయండి ఈ బట్టలన్నీ కూడా. నాకు మాత్రం ఇది పిచ్చిగా నచ్చింది, నేనే తీసేసుకుంటాను. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.